రాజ్భవన్ ఎట్ హోమ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వర్షం అడ్డంకి రావడంతో మధ్యలోనే ఆ కార్యక్రమాన్ని ముగించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇక కొత్త గవర్నర్ అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం హడావిడిగా జరిగింది. 6:30 ప్రారంభం కావలసిన కార్యక్రమం ముఖ్యమంత్రి ఆలస్యంగా రావడంతో అరగంట లేటుగా ప్రారంభమైంది. రాజ్భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభమైన 5-10 నిమిషాలకే భారీ వర్షం కురవడంతో రాజ్భవన్ అంతా వర్షపు నీళ్లతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి ఆలస్యంగా బీజేపీ తరపున ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి హాజరయ్యారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఒక్క ఎల్ రమణ ఎమ్మెల్సీ మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఆయన వచ్చి రానట్టుగానే వ్యవహరించారు. రాజ్భవన్ ఎట్ హోమ్ కార్యక్రమం అంటే గతంలో అధికార ప్రతిపక్ష నాయకులతో కళకళ్లాడేది. కానీ గత 2-3 ఏళ్లుగా రాజ్భవన్ లో జరిగే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధుల తాకిడి అంతగా లేదు. అదేవిధంగా ప్రతిసారి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరు ఎక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు జిష్ణుదేవ్ వర్మ మొదటిసారి గవర్నర్గా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అటు రాజకీయ నాయకులు, ఇటు ఉన్నతాధికారుల హాజరు సైతం అంతగా కనిపించలేదు. ఇక వర్షం కార్యక్రమానికి అడ్డంకిగా మారింది. ప్రారంభమైన 5 నిమిషాలకే వర్షం సైతం భారీగా కురవడం మొదలుపెట్టింది. వచ్చిన అతిథుల కోసం కూర్చోవడానికి ఏర్పాటు చేసిన కుర్చీల కిందికి భారీగా నీళ్లు చేరాయి. దీంతో అధికారులు ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక వెళ్లిపోయారు. అదేవిధంగా ప్రారంభ జాతీయ గీతంలో ఉన్న ముఖ్యమంత్రి మధ్యలోనే ఢిల్లీ వెళ్లాల్సిన ప్రోగ్రాం ఉండడంతో ముగింపు జాతీయ గీతంలో ఉండకుండానే వెళ్లిపోయారు. ముగింపు జాతీయ గీతంలో అధికారుల హాజరు కూడా లేదు. వర్షం కారణంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులకు, పద్మ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం రద్దయింది.